ఎట్టి పరిస్థితుల్లో చేయాల్సిన అవసరం ఉందండి. ఇప్పుడు ఇది కృష్ణానదిని ఇసుక తవ్విన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ తప్పించుకోగలరు. ఎందుకంటే నీళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ ఇసుక మేటేస్తుంది కదా కృష్ణానదిలో. కానీ నా నియోజకవర్గంలో మట్టి తవ్వారు, నాకు నదులు లేవు. ఆ మట్టి తవ్విన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వైలేట్ చేసి తవ్విన వాళ్ళు ఎవరైనా శిక్షార్హులే. అధికారులు కూడా తప్పించుకోలేరని నేను 200% చెప్పగలను మీకు. నేను చెప్పేది కొండల గొట్టలు మాయమేని అనేది కేసులు పోయినది, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వచ్చేళ్ళింది, కొండలు మాయమైన పరిస్థితి. గన్నవరం ప్రజలు ఇంకా అరాచక పాలన ముగింపు వెళ్ళినందుకు మరోసారి గన్నవరం ప్రజలకే ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రభుత్వ ఆస్తులే కాదు ప్రజల ఆస్తులు కూడా కబ్జా చేశారు అనే ఆరోపణలు ఉన్నాయి. వాటికి సంబంధించి పట్టుకొని విముక్తి లభిస్తేందుకు మీరు ఏమన్నా పోరాటం చేస్తారా? సాధ్యమైతే చెప్పండి, చేసేద్దాం. సాధ్యాసాధ్యాలు పరిశీలిద్దాం. అంటే ప్రైవేటు వ్యక్తుల ఆస్తులు ఫణి యాదవ్ కానీ సూరంపల్లిలో రఘువనయన్ కానీ అన్యాక్రాంతమైన పరిస్థితి. ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం చేస్తుంటే నేను ఆ రోజున ఆ పార్టీలో ఉన్న కేడీసీసీ బ్యాంక్ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా మీ సహకారంతో ఆ ప్రభుత్వ భూమిని కాపాడగలిగా. దాదాపు 150 కోట్ల రూపాయల విలువైన ఆస్తి, 15 ఎకరాల ఏపీఐసి ల్యాండ్ ఎయిర్పోర్ట్ ఎదురుగా ఉండేది. దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో సార్తో మాట్లాడి ఒక ఎంఎస్సీ కంపెనీ దాటమా, లేకపోతే దాంట్లో ఒక పెద్ద కన్వెన్షన్ లాంటి కట్టి గన్నవరానికి విజయవాడకు ఉపయోగపడేదట ఏదో ఒకటి ఒక కార్యక్రమం అయితే తీసుకుంటాను. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రైవేట్ ఆస్తులు ఏం చేయగలం, సాధ్యాలు పరిశీలించాలి. నా దగ్గరికి చాలామంది వచ్చిన పరిస్థితి, ఆడపడుచులు వచ్చి వాళ్ళ బాధలు వేదనలు. ఫణి యాదవ్ అనే ఆయనకి 4-5 అక్క చెల్లెలు, రామర్పల్లి ఉంటాడు ఆయన. నా పొలం ఆక్రమణకు గురైందంటే ఆ రోజున ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళినా పట్టించుకున్నాడు లేదు. మరి ఇప్పుడు అదంతా రిజిస్ట్రేషన్లు అయిపోయి అన్నీ అయిపోయినాక వాళ్ళ రైట్ ఎంతవరకు ఉందో తెలియదు. దాన్ని బట్టి చూస్తాను. అన్యాయానికి గురైన వాళ్ళు మమ్మల్ని నేరుగా అప్రోచ్ అవ్వచ్చా? దానికి సంబంధించి ఏమన్నా అంటే చాలా మంది బాధితులు చాలా మంది ఉంటారు, వాళ్ళకి ఏ విధంగా మీరు అందుబాటులో ఉంటారు? నేను 24/7 ఉంటా. నేను అమెరికా నుంచి కేవలం శాసనసభ్యుడు వాళ్ళ కోరిక నన్ను అమెరికాలో కూర్చోకుండా ఇండియా తీసుకొచ్చింది. గత 7 సంవత్సరాలుగా నేను ఇక్కడే ఉన్నా, ఇక్కడే ఉంటా. నేను ఓడిపోయినా అమెరికా వెళ్ళిపోతానని చెప్పి నేనైతే అమెరికా వెళ్ళా, ఇక్కడే ఉన్నా. ప్రజల మధ్యలోనే ఉన్నా, గన్నవరం ప్రజల మధ్యలో ఉన్నా. పోటీ చేస్తే గన్నవరంలో పోటీ చేస్తానని చెప్పా, గన్నవరంలోనే పోటీ చేసే. తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చినందుకు చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నాకు ఓటేసి నన్ను శాసనసభకు నా కోరిక తీర్చినందుకు. నేను మీకు 5 సంవత్సరాలు చాకరీ చేస్తా. నేను కేడీసీసీ బ్యాంక్ నెంబర్ 1 స్థానంలో పెట్టి 600 జిల్లాలు ఉన్నాయి ఈ దేశంలో. 12 సంవత్సరాల పదవీ కాలంలో నేను దేశంలో నెంబర్ 1లో పెట్టా. ఎయిర్పోర్ట్ ఉన్న కాన్స్టిట్యున్సీ, హైవే బార్ ఉన్న కాన్స్టిట్యున్సీని డెవలప్ చేయడం అంత కష్టమని నేను అనుకోవట్లా. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని లోకేష్ బాబు మంగళగిరిని మోడల్ కాన్స్టిట్యున్సీగా చేస్తానన్నట్లే నేను గన్నవరాన్ని నెంబర్ 1 నియోజకవర్గం నిలబడటానికి నా సర్వశక్తులు ఒడ్డుతా. నేను ప్రజలకు సమస్యలు సృష్టిస్తాక నేను రాజకీయాల్లోకి రాలా, ప్రజల సమస్యలు పరిష్కరిస్తాకు వచ్చా. మ్యాక్సిమం చేసి నేను కేడీసీసీ బ్యాంక్ ప్రమాణ స్వీకారం రోజు చెప్పా, ఈ బ్యాంక్ చరిత్ర నాకంటూ ఒక పేజీ ఉండేలా పనిచేస్తాను. మీ మీడియా సోదరు బందర్లో చెప్పా. 1 ఇయర్లో దాన్ని దేశంలో నెంబర్ 1 స్థాయిలో పెట్టా. 30 లక్షల ఎడ్యుకేషన్ లోన్ పెట్టా. ఏం చెప్తా గంట పడుతుంది. అలాగే మీ మీడియా సాక్షిగా చెప్తున్నా, గన్నవరంకి గత వైపును తీసుకొస్తా. గన్నవరం శాసనసభ్యుడిగా నాకంటూ ఒక పేజీ ఉండేటట్టుగా పనిచేస్తా. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. చాలా ఆనందంగా ఉంది. బేసికల్లీ ఇది ప్రతి ఒక్కళ్ళు గన్నవరం వేదిక అవడం బాధాకరమని నేను సిగ్గుపడుతున్నాను కూడా చెప్పాను నేను ఎదురుపాటిలో అయినా. కానీ గన్నవరం నియోజకవర్గంలో నా నియోజకవర్గం వేదిక అవటం, ఆ తర్వాత శాసనసభలో ఈ భీషణ ప్రతిజ్ఞ చంద్రబాబు నాయుడు గారు చేయటానికి కారణం కూడా గన్నవరం అవటం. ఇది గౌరవ సభ కాదు, ఇది కౌరవ సభ. ఇది గౌరవ సభగా మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే ఈ సభలో నేను అడుగు పెడతాను అని చెప్పి ఆ రోజున చంద్రబాబు గారు బయటకు వచ్చి మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 4వసారి ప్రమాణ స్వీకారం చేస్తానికి అమరావతి పట్టణం ఎదురు చూస్తుంది. రాబోయే కాలంలో ఈ నియోజకవర్గం నుంచి జరిగిన దానికి గన్నవరం ప్రజలు కూడా నేను చెప్పినట్టే వాళ్ళు నన్ను ఆదరించి అభిమానించి శాసనసభకు పంపించారు. చంద్రబాబు గారికి గిఫ్ట్గా గన్నవరాన్ని ఇచ్చారంటే ఏమాత్రం సందేహం. ఈ భావోద్వేగాన్ని నేను ఆనందంగా మోసింది. మీకు ఇందాక చెప్పినట్టే రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు కూడా రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశలో పరుగులు పెట్టిస్తాం. ఒక గన్నవరం నియోజకవర్గంలో చాలా ప్రాంతాల్లో ఇక్కడ వంశీ మీద ఖచ్చితంగా రివెంజ్ తీసుకోవాలి, చాలా మంది భావోద్వేగాలు ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? కక్షపూరిత రాజకీయాలు చేయనంటే నేను స్వామీజీనా? నేను తెలుగుదేశం పార్టీ శ్రేణులైన
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళకి నేను సందేశం ఇచ్చేది ఏముంటుంది, బేసికల్లీ నేను చేయనది ఏంటంటే సామాన్య ప్రజల మీద, కార్యకర్తల మీద, ఏ పార్టీ కార్యకర్తలైనా ఏం రాదు కదా, వాళ్ళు ఏదో వాళ్ళ ఇంట్రెస్ట్ కొద్దో పార్టీలో తిరుగుతారు వాళ్ళు, కమ్యూనిస్ట్ పార్టీలో. కానీ ఈసారి గన్నవరం ప్రజలు ప్రతిసారి కమ్యూనిస్ట్ పార్టీకి 4,500 ఓట్లు మినిమంగా 4,000 ఓట్లు పైనే ప్రతి ఎన్నికల్లో పడినాయి 82-83 నుంచి సుందరయ్య గారి కాన్స్టిట్యూన్సీ ఓటర్లు. ఈసారి 1,100 ఓట్లు మాత్రమే పడినాయి వాళ్ళకి. అంటే కమ్యూనిస్ట్ సోదరులు కూడా నాకు ఓటేశారు అని నేను బలంగా నమ్ముతున్నాను. అలాగే కక్షపూరిత రాజకీయాలంటే నేరం చేసి ఇప్పుడు దాడులకు గురైన వాళ్ళు వాళ్ళని అడగాల్సిందికి వస్తుంది కదా. అది అంటే గత 5 ఏళ్ళగా వాళ్ళ దాడులకు కానీ వాళ్ళ ఇబ్బందులకు కానీ గురైన వాళ్ళకి సంబంధించి వాళ్ళకి ఎలా అండగా ఉండబోతున్నారు? అండగా ఉంటాను. ఇటు పరిస్థితుల్లో పార్టీ అండగా ఉంటుంది, నేను అండగా ఉంటాను, ప్రభుత్వం కూడా అండగా ఉంటుంది. పార్టీ ఆఫీస్ గన్నవరంలో ఉందిగా. గన్నవరంలో నాకు వైసీపీకి లేదు, ఒకసారి ఉంది. నాకు బాపులపాడులో ఉంది ఆఫీస్, ప్రసాదంపాడులో 4,000 గజాల్లో ఉంటుంది నా ఆఫీసు, విజయవాడ రూరల్ మండలం. గన్నవరంలో దాసరి భారవతం గారు ఏ ఆఫీస్ ఏది పడారో అదే ఆఫీస్ నా కిందే ఉంది కదా. అది ఆ క్వశ్చన్ ఎందుకు వచ్చింది? గన్నవరం మీడియా సోదరులు కొంచెం వివక్షగా ఉంటారని ప్రెస్ మీట్ విజయవాడలో పెట్టా. గతంలో చాలాసార్లు చెప్పారు, మీకు అర్థం ఉండదు అనుకుంటా, లేకపోతే విజయవాడ రావాల్సిన అవసరం నాకేం ఉండదు. అలాగే నేనేం ధర్మరక్షణ కాదు పారిపోవటానికి. లక్ష్మీ నరసింహ ధర్మరక్షణ క్యారెక్టర్ ఉంటుంది, అది ఎవరు అరెస్ట్ చేస్తారని చెప్పకుండానే పారిపోతుంటాడు. నేను ఇక్కడే ఉంటానని చెప్పాను, ఇక్కడే ఉన్నా 7 సంవత్సరాలుగా. ఎట్టి పరిస్థితుల్లో